ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించి దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ఆయన, అమూల్యమైన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ సన్నిధి మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. నీ లేఖనాల్లో నుంచి నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. ఎంత దూరం నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి ఈ వర్తమానాన్ని చూస్తూ ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ మరొక్కసారి మీరు స్పష్టంగా దర్శించమని, ఈ వాక్యము ద్వారా వారి మనోనేత్రాలు తెరిచి నీ కొరకు మరింత ముందుకు సాగడానికి సహాయం చేసి బలపరిచి మేలు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కడవరి అంచె దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి ఆత్మీయత, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి వైరాగ్యం, ఆత్మ పూర్ణులై జీవించే జీవిత విధానాలు రాను రాను సన్నగిల్లిపోవడం అనేది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆత్మలో ఎంతగానో బలపరచబడినటువంటి కుటుంబాలు, ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలతో నింపబడి నడిపించబడినటువంటి కుటుంబాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రసన్నతతో నిండి నడిపించబడుతున్నటువంటి కుటుంబాలు ఈరోజు ఆత్మలో చల్లారిపోవడం, ఆత్మలో దిగజారిపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. చాలా కుటుంబాల కొరకు మనం మాట్లాడుకుంటాం. ఒకప్పుడు ఈ కుటుంబం ఆత్మ పూర్ణులై ఉండేవారు, ఎంతో ప్రార్థనతో విశాలమైనటువంటి దర్శనం కలిగి దేవుని యొక్క ప్రసన్నత చేత నడిపించబడుతూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకో ఈ కుటుంబాలు దేవునికి దూరమై ఈ రీతిగా తయారయ్యాయి అని చెప్పి చాలా కుటుంబాల కొరకు ఆయా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి కుటుంబీకులారా, మీ కుటుంబము ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాటను చెబుతాడు. 5వ అధ్యాయము 18వ వాక్యంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పి ఆ తర్వాత వచనంలో చెబుతాడు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి అని చెబుతున్నాడు. ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలు పాటలతోనూ పద్యాలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకుంటూ దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రసన్నతలో నడుస్తూ ఉంటారు. ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలు వారి విధానాలు వేరుగా ఉంటాయి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మద్యముతో మత్తులై ఉండకూడి, ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యముతో మత్తులై ఉండడానికిని ఆత్మపూర్ణులై ఉండడానికిని ఈ రెండు పదాలకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని పిల్లలైన వారు ఆత్మపూర్ణులైనటువంటి పిల్లల వల్లే ఉంటారు, కానీ అపవాది పిల్లలు మద్యముతో మత్తులైపోయి జీవిస్తారు. చాలా కుటుంబాల్లో ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కుటుంబం అంతా కూడా మద్యముతో మత్తులైపోయి అలరి క్రియలకు బానిసలైపోయి చాలా భ్రష్టమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్న వారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలు మాత్రం అంతకంతకు దేవుని వాక్యములో ఎదుగుతూ, అంతకంతకు పరిశుద్ధాత్మని ప్రసన్నతలో ఎదుగుతూ, అంతకంతకు దేవుని దివ్యమైనటువంటి అనుభవాల్లో అభిషేకాల్లో నడుస్తూ వారి యొక్క జీవితాలు ఎంత అద్భుతంగా వెళ్ళబుచ్చుతారు. దేవుని వాక్యంలో లూకా శుభవార్త 1వ అధ్యాయంలో ఒక చక్కటి ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబము, ఒక కుటుంబం ఉంది. జకర్యా, ఎలిజబెతు, వారి కుమారుడైనటువంటి యోహాను, అతన్ని బాప్తిసం ఇచ్చే యోహాను అని చెబుతాం.
బైబిల్ గ్రంథంలో ఈ కుటుంబాన్ని మనము పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి కుటుంబముగా మనం చూడగలం. కారణం ఏంటంటే వారి కొరకు రాయబడినటువంటి వచనాలు యజమానుడైనటువంటి జకర్యా కొరకు రాయబడింది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 67వ వాక్యములో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆ ఇంటి యజమానుడైనటువంటి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడు అని రాయబడిందండి అక్కడ. మరి ఆ యజమానురాల కొరకు రాయబడింది చూడండి. ఆ 1వ అధ్యాయం 41వ వాక్యంలో, ఎలిజబెత్ మరి యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. ఈ తల్లి అయినటువంటి ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండినదై ఉన్నదట. వారిరువురికి కలిగినటువంటి సంతానమైనటువంటి కుమారుడు ఎటువంటి కుమారుడు అవుతాడో బైబిల్ చెబుతుంది చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమూల పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై బాప్తీసమిచ్చేటువంటి ఈ యోహాను పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు, ఆత్మలో బలము కలిగినటువంటి వాడు, దివ్యమైనటువంటి దైవ దర్శనాన్ని కలిగినటువంటి వాడు. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ కుమారుడు, ఈ కుటుంబం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి కుటుంబాలు, ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కుటుంబీకులారా, యజమానుడా, నీవు ఆత్మపూర్ణుడమైనటువంటి యజమానుడిగా నువ్వు ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యం ఎడల, ప్రార్థన ఎడల నీవు అత్యాసక్తి కలిగి ఉన్నప్పుడు ఆత్మపూర్ణుడవై ఉంటావు. దేవుని వాక్యానికి, ప్రార్థనకి నీకు సంబంధం లేకుండా నీవు జీవించినప్పుడు ఆత్మపూర్ణుడు ఎలాగవుతావు? నా ప్రియమైనటువంటి తల్లి, దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దైవ సన్నిధిలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మపూర్ణురాలు అయినటువంటి ఒక వ్యక్తిగా, తల్లిగా నువ్వు జీవిస్తావు. వాక్యముతో, ప్రార్థనతో నీకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు ఆత్మపూర్ణురాలు వలె నువ్వు ఎలాగుండగలవు ఆలోచించండి. ఈ తల్లిదండ్రులు ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఆత్మపూర్ణులై ఎలాగుంటారు? మద్యముతో మత్తులైపోయి జీవిస్తారు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించినప్పుడు, ప్రార్థించడం నేర్పించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం నేర్పించినప్పుడు, వారు ప్రతిదినము దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతూ ఉన్నప్పుడు, దైవ సంబంధమైనటువంటి ఆకాంక్ష వారు కలిగి ఉంటున్నప్పుడు వారు ఆత్మపూర్ణులై జీవిస్తారు. కనుక ఇక శరీర సంబంధమైనటువంటి క్రియలకు, శరీర సంబంధమైన కార్యాలకు వారి హృదయాల్లో అవకాశాలు ఉండవు. వారు ఎల్లప్పుడూ కూడా ఆత్మపూర్ణులైనటువంటి మనుషులై ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ కుటుంబము మద్యముతో మత్తులైపోయి ఉన్నారా, లేక ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబీకులుగా మీరు ఉన్నారా? యజమానుడు మద్యముతో మత్తులైపోయి ఉన్నప్పుడు, ఆ పిల్లలు కూడా మద్యముతో మత్తులైపోయి ఉన్నప్పుడు ఇక వీరికి దేవుని సన్నిధి గుర్తుకు రాదు, ఆ ఇంట్లో ప్రార్థన జరగదు. ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబీకులు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఒక ప్రశ్న అడగనివ్వండి, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి కుటుంబీకులారా, మీ కుటుంబంలో కుటుంబ ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేస్తున్నారా? నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, నీ బిడ్డలు కలిసి ప్రతిరోజు కూర్చొని సాయంకాలం, ఉదయకాలం దేవుని సన్నిధిలో కుటుంబముగా కుటుంబ ఆరాధన చేయగలుగుతున్నారా? మీ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థన అనేది జరుగుతుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోమని మనవి చేస్తున్నాను. ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలు చరిత్రలో నిలబడి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రతిరోజు ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి చేత ఆ కుటుంబీకులు నింపబడి ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరమైనటువంటి మనుషులుగా మార్చబడతారు. అంతేగాని దేవుని సన్నిధిలో గడపకుండా, ప్రార్థించకుండా, దేవుని వాక్యము లేకుండా వెచ్చలబడి జీవితాలకి బానిసలైపోయినప్పుడు ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు కుటుంబంలో యజమానుడు మద్యముతో మత్తుడైపోయి ఉన్నప్పుడు ఇక అతడు ఎలా ప్రార్థన చేయగలడు? మద్యానికి బానిసలైపోయి, త్రాగుబోతు జీవితాలకు బానిసలైపోయి కుటుంబాలు చీకటి కోపములాగా మారిపోయాయి. పోనీ యజమానుడు మద్యముతో మత్తుడైపోయాడని అనుకుంటే ఆ యజమానురాలు కూడా మద్యముతో మత్తురాలైపోతుంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో పురుషులే కాదండి, స్త్రీలు కూడా మద్యముతో మత్తులైపోయి
భయంకరమైనటువంటి భ్రష్ట జీవితాలు జీవిస్తూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నప్పుడు పరలోకపు ప్రతిబింబాలుగా మన కుటుంబాలు సమాజంలో కనబడతాయి. ఆత్మపూర్ణులమై ఉండాలి. ఎల్లప్పుడూ దైవ ధ్యానంలోనూ, ఎల్లప్పుడూ ప్రార్థనలోనూ, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడంలోనూ, ఎల్లప్పుడూ దేవుని స్మరించడంలో గడిపినప్పుడు ఆ కుటుంబాలకి దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కాపుదల ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారు నడిపిస్తాయని వాక్యం చెబుతుంది కదా. ఈ జకర్యా ఎలిజబెతుల కుటుంబం, ఈ తల్లిదండ్రులు ఇరువురు కూడా ఆత్మపూర్ణులైనటువంటి తల్లిదండ్రులు కనుక వారికి పుట్టినటువంటి కుమారుడు ఎటువంటి కుమారుడో తెలుసండి. అతడు ద్రాక్షారసము మద్యమును ముట్టక, అంటే మత్తు పదార్థాలకు అతడు బానిస కాకుండా తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధుడైనటువంటి మనుషుడై ఉంటాడు అని రాయబడింది. ఆత్మపూర్ణులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించిన కుమారుడు ఎంత పరిశుద్ధుడో చూడండి. మత్తు అంటే ఏంటో, మద్యం అంటే ఏంటో అతనికి తెలియదు. అపవిత్రమైన కార్యాలంటే ఏంటో అతనికి తెలియదు. ఈ బాప్తిసం ఇచ్చే యోహానికి అతడు నిర్దోషి, అపవిత్రతను చూసి సహించుకోలేనటువంటి వాడు. 6 దినాల్లో మన చక్రవర్తి, ఏ రోజు చక్రవర్తి చేసేటువంటి ఆ అపవిత్రమైనటువంటి కార్యాన్ని సహించలేక ఖండించినటువంటి పరిశుద్ధుడండి ఈ ఆత్మపూర్ణులైన కుటుంబములో జన్మించినటువంటి యోహాను అనేటువంటి భక్తుడు. నా ప్రియమైనటువంటి యజమానులారా, మీరు ఆత్మపూర్ణులైనటువంటి తల్లిదండ్రులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైన బిడ్డలకు మీరు జన్మనిస్తారు. మీరు జన్మనిచ్చినటువంటి బిడ్డలు వారు పవిత్రులు, పరిశుద్ధులైనటువంటి బిడ్డలు అవుతారు తప్ప లోక సంబంధమైన అపవిత్ర క్రియలకు బానిసలైపోయేటువంటి బిడ్డలు వారు కారు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎంత గొప్పవాడయ్యాడు తెలుసండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చిన యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చేటువంటి గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను. ఎందుకో తెలుసండి, అతని తల్లిదండ్రులు ఆత్మపూర్ణులు. ఆ ఇంట్లో యాచకత్వం జరుగుతుంది. అతని తండ్రి క్రమం తప్పకుండా యాచకత్వాన్ని చేసేవాడు, క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసేవాడు, క్రమం కలిగి ప్రార్థన చేసేవాడు ఆ తండ్రి. అందుకే అతను కుమారుడు అంత గొప్పవాడయ్యాడు. నా ప్రియమైనటువంటి తండ్రి, ఒక్క మాట నువ్వు ఆలోచించే. నీవు క్రమం తప్పకుండా ప్రార్థించే తండ్రిగా నీవు ఉన్నప్పుడు, ఉదయకాలం సాయంకాలం సమయం దొరికినప్పుడు నీవు క్రమం తప్పకుండా దైవ మందిరానికి వెళ్ళి క్రమం తప్పకుండా ప్రార్థన చేసి, క్రమం తప్పకుండా దేవుని స్తుతించి, క్రమం తప్పకుండా దైవ కార్యక్రమాల్లో నువ్వు పాలు పంపులు పొందేటువంటి తండ్రిగా, యజమానుడిగా నీవు ఉన్నప్పుడు నీ కుమారుడు కానివ్వండి, నీ కుమార్తె కానివ్వండి, వారు ఆత్మపూర్ణులై గొప్పవారుగా మార్చబడతారే తప్ప భ్రష్ట మనుషులుగా, అపవిత్రమైనటువంటి మనుషులుగా, దౌర్భాగ్య మనుషులుగా సమాజంలో జీవించరు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు ఎంత చెడ్డ వ్యసనాలకి బానిసలైపోయారు. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న యువకులు దేవుని ఘనమైనటువంటి సేవ కొరకు పరుగులు పెట్టవలసినటువంటి పాదాలు ఈరోజు అపవిత్రమైనటువంటి స్థలాలకు పరిగెడుతున్నాయి. అపవిత్రమైన కార్యాల కొరకు ఆ పాదాలు పరిగెడతా ఉన్నాయి. చీకటి కోపములోకి ఆ పాదాలు పరిగెడతా ఉన్నాయి. చీకటి కార్యాలు చేయడానికి వారు ముందుకు పరిగెడుతున్నారు. ఎందుకో తెలుసండి, వారి తల్లిదండ్రులు ఆత్మపూర్ణులు కాక నిర్లక్ష్యము కలిగిన వారయ్యారు కనుక ఆ బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మద్యముతో మత్తులై, లోక సంబంధమైన చెడు వ్యసనాలతో నింపబడి శాపగ్రస్తమైన కుటుంబముగా జీవించాలని కోరుకుంటున్నారా? లేక ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ దేవుని వాక్యానికి చోటిచ్చి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంపులు పొంది ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలుగా నడుచుకుంటూ కీర్తనలతో, పద్యములతో, దేవుని వాక్యముతో ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు తగ్గించుకుంటూ ఆత్మపూర్ణులైన కుటుంబాలుగా ముందుకు సాగుతారా? లేక శాపగ్రస్తమైనటువంటి కుటుంబాలుగా మీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారో మీరే ఆలోచించుకోమని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.
ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరులారా, ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుడు మన ఎడల గొప్ప ఉద్దేశాన్ని, ఉన్నతమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. మన కుటుంబాలు ఆయనకు మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా, ఆయనను చూపించేటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నాడు. అందుకే పౌలు మహాశయుడు చెబుతూ ఉన్నాడు, ఆత్మపూర్ణులైనటువంటి మనుషులుగా మీరు ఉండండి అని. మద్యముతో మత్తులైపోయి ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉన్నది. ఈరోజు చాలా కుటుంబాలు చూడండి, దుర్వ్యాపారాలకు బానిసలైపోయారు. కుటుంబంలో ఒకరికి సంబంధం లేకుండా ఎవరి మనసులో ఉన్నటువంటి విచ్చలవిడి కార్యాలకి వారు బానిసలైపోయి ఎవరికి వారు విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కానీ కుటుంబం అంతా కలిసి ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో, ఏక ఉద్దేశముతో దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి కుటుంబాలు కనబడతలేదు. ఆత్మపూర్ణులైన కుటుంబాలు ఏకీభవించి ప్రార్థనలు చేస్తారు. ఆత్మపూర్ణులైన కుటుంబాలు ఒకరు బలహీనపడుతూ ఉంటే మరొకరు ప్రోత్సహిస్తారు, ఒకరు జారిపోతూ ఉంటే మరొకరు లేపుతారు తప్ప ఒకరు జారిపోతూ ఉంటే మరొకరు వేళాకోళం చేయరు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటారు. ఆత్మపూర్ణులైన కుటుంబాల్లో ఉన్న లక్షణాలవి. ఒకరి సేవను ఒకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరి సేవను ఒకరు హేళన చేసి బలహీనపరుచుకోరు. ఈరోజు చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసి పరిచర్య చేస్తారు, కుటుంబంలో ఉన్న వారందరూ పరిచర్య చేస్తారు. కానీ ఒకరి అనుభవాలకి ఒకరికి కుదరదు. ఒకరి అనుభవం ఒకటి, మరొకరి అనుభవం ఒకటి. ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే రకరకాల అనుభవాల్లో ఉంటారు. ఒకరి ఆత్మీయతను ఒకరు విమర్శిస్తూ ఉంటారు. ఆత్మపూర్ణులైనటువంటి మనుషులు ఒకరి ఆత్మీయతను ఒకరు ఎందుకు విమర్శిస్తారు? ఒకరి అనుభవాన్ని ఒకరు ఎందుకు విమర్శిస్తారు? అసలు ఆత్మపూర్ణులై ఉండటం అంటే అర్థం ఏంటి? ఒకరి ఆత్మీయతను ఒకరు విమర్శించుకోవడమా? ఒకరి అనుభవాలను ఒకరు తోసిపుచ్చుకోవడమా? ఆత్మపూర్ణులైనటువంటి మనుషులైతే ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తారే తప్ప ఒకరిని ఒకరు నిరుత్సాహపరుచుకోరు. నీ సహోదరుని సేవను నీవు ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. నీ తోబుట్టు పరిచర్యను, వారి యొక్క ఆత్మీయతను, వారి యొక్క ఆత్మీయ అనుభవాల్ని ప్రోత్సహించే మనిషిగా ఉండాలి తప్ప వారు చేసేది వ్యర్థమైనది, వారు చేసేది సరైన క్రమం కాదు, నేను చేసేదే సరైనటువంటి క్రమం అని తోసిపుచ్చి మాట్లాడొద్దని మనం చేస్తూ ఉన్నాను. ఆత్మపూర్ణులైనటువంటి సోదరులందరూ కూడా ఒకరి ఆత్మీయతను ఒకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరి యొక్క విశ్వాసాన్ని ఒకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటారు తప్ప ఆత్మ సంబంధమైన అతిశయముతో విర్రవేగరు. ఇది ఆత్మపూర్ణులైన వారి యొక్క లక్షణాలు కాదు. కొంతమందికి ఆత్మీయ గర్వం ఉంటుందండి. ఆత్మీయ గర్వం, ఎదుటి వారి యొక్క ఆత్మీయతను తోలనాడి మాట్లాడుతూ ఉంటారు. వారే పరమ భక్తులుగా, వారి విశ్వాసమే సరైన విశ్వాసముగా వారికి వారు అతిశయపడుతూ ఉంటారు. అది కూడా దేవుని యొక్క సంకల్పం కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. ఎదుటి వారి యొక్క ఆత్మీయతను ప్రోత్సహించాలి, అనేకమైనటువంటి సంగతులు తెలుపుతూ వారిని మెలకువపరచాలి తప్ప తోలనాడి మాట్లాడకూడదు. ఆత్మపూర్ణులైన మనుషులు పాటలతో, పద్యాలతో, ఆత్మ సంబంధమైన సంగతులతో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోమని చెప్తా ఉన్నాడు ఎఫెసీ సంఘానికి పౌలు మహాశయుడు. ఈరోజు నీ ఎదుటి వారి యొక్క ఆత్మీయతను, వారి సహవాసాన్ని, వారి అనుభవాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నిరుత్సాహపరుస్తూ ఉన్నావా? ఆత్మ సంబంధమైన పద్యాలతో, నీకు తెలిసిన వాక్యాలతో, నువ్వు నేర్చుకున్నటువంటి వర్తమానాలతో ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించు, అంతే తప్ప ఎదుటి వ్యక్తిని తోలనాడి, ఎదుటి వ్యక్తిని పడగొట్టి, ఎదుటి వ్యక్తిని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. నీ సందేశాల ద్వారా ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించండి, అంతే తప్ప నీ సందేశాలు, నీ వాక్య భాగాల ద్వారా, నువ్వు నేర్చుకున్నటువంటి సత్యాల ద్వారా ఎదుటి వారిని నిరుత్సాహపరచొద్దని, ఇది ఆత్మపూర్ణుల యొక్క లక్షణము కాదు అని నేను మీకు ప్రేమతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. నిజమైనటువంటి ఆత్మపూర్ణులైనటువంటి మనుషులు వారు దేవునికి మహిమకరంగా జీవిస్తారు, ప్రజలకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు, ఎవరికి అభ్యంతర కారణాలుగా ఉండరు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండరు, ఎవరికి ఆయాసకరంగా ఉండరు. అయితే ఆత్మపూర్ణులు అని చెప్పుకుంటున్నారు, కానీ చాలామంది ఎదుటివారికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆత్మవరాలు కలిగిన వారమని చెప్పుకుంటున్నారు, కానీ కుటుంబంలో ఉన్న వారికి ఇబ్బందికరంగా జీవిస్తూ ఉన్నారు. కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి
మరి యజమానురాలు తల్లి కానివ్వండి, అత్తగారు కానివ్వండి, ఆత్మ వరాలతో నింపబడింది అని చెప్పుకుంటారు. సంఘములో, సమాజంలో ముందున్నటువంటి వ్యక్తిగా ఆత్మీయ తల్లిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ ఆమె తన ఇంటి వారికి, తన కోడలికి, తన కుమార్తెకి, తన అల్లుడికి, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఆయాసకరంగా ప్రవర్తిస్తుంది. సంఘములోనేమో గొప్ప దైవజనురాలుగా ప్రవర్తిస్తుంది, ఇంట్లోనేమో యెజబేలులా ప్రవర్తిస్తుంది. ఇలాంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో కనబడుతూ ఉన్నాయి. సంఘములో గొప్ప దైవజనురాలు, కానీ ఇంట్లో యెజబేలులా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. జాగ్రత్త దేవుని పిల్లలారా, దేవుని మందిరంలోనైనా ఇంటిలోనైనా ఆత్మపూర్ణులమైనటువంటి మనుషులంగా మనం జీవించాలి. ఆత్మపూర్ణులైనటువంటి మనుషులు వారు ఎక్కడ ఉన్నా ఆత్మపూర్ణుల వలె ఉంటారు. పుష్పం అనేది ఎక్కడ ఉన్న పరిమళాన్ని వెదజల్లుతుంది తప్ప మరొక వాసన వెదజల్లదండి. అది ఎక్కడ ఉన్న పరిమళాన్ని వెదజల్లుతుంది, సువాసన వెదజల్లుతుంది, ఎంతో అందమైనటువంటి సౌందర్యాన్ని కనిపిస్తుందండి. దాని గుణం మారదు. ఆ పుష్పములో జీవమున్నంత కాలము దాని గుణం మారదు. పరిశుద్ధాత్మ దేవుని చేత మనము అభిషేకించబడి ఆత్మపూర్ణులుగా ఉన్నంత కాలము మన గుణం మారదు. సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, నీ బంధువుల మధ్యలో ఉన్న, కుటుంబములో ఉన్న నీ ఆత్మ సంబంధమైన పరిమళాన్ని వెదజల్లుతావు. నీ గుణం మారదు. ఎక్కడికి వెళ్ళినా నీ గుణం మారదు. అదే పరిమళాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని వెదజల్లుతావు తప్ప నీ విధానం మాత్రం మారదు. అది ఆత్మపూర్ణులైనటువంటి వారి యొక్క లక్షణము, స్థిరమైనటువంటి లక్షణం అది. కనుక ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించి ఆత్మపూర్ణులైనటువంటి మనుషులు ఎలా జీవిస్తారో, వారి నడవడిక విధానం ఎలాగుంటుందో అపోస్తులైనటువంటి పౌలు మహాశయుడు అనేక సంఘాలకి పత్రికలు రాస్తూ ఆ పత్రికల్లో చాలా వివరంగా చెప్పాడు. ఆత్మపూర్ణులైనటువంటి మనుషులు ఎలా బ్రతుకుతారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి రోమాపత్రిక దగ్గర నుంచి అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు, పేతురు భక్తుడు వీళ్ళు రాసినటువంటి పత్రికల్లో ఉన్నటువంటి ధ్యానాలన్నీ చదవండి. ఆత్మపూర్ణులైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా జీవిస్తారో చాలా తేటగా, అర్థమయ్యేటట్టుగా, స్పష్టంగా ఉన్నాయి. కనుక ఈ లేఖనాలన్నీ గమనించి ఈ వాక్యాలు చదివి ఆత్మపూర్ణులైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలను చేసుకుందాం. మన బిడ్డల్ని ఆత్మపూర్ణులైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దుదాం. మనము, మన కుటుంబాలు, బంధువులు ఆత్మపూర్ణులైనటువంటి మనుషులుగా జీవించి సమాజానికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రేమతో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, కృప కలిగింది ఆయన, ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఈ వర్తమానాన్ని విన్నారో వారి జీవితాలను మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో శరీర సంబంధమైన కార్యాలు, అపవిత్రమైన క్రియలు ఏమైనా ఏలుబడి చేస్తూ ఉంటే వాటి నుంచి వారికి విముక్తి దయచేసి ఆత్మపూర్ణులై ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాలుగా ప్రకాశిస్తూ నీ నామానికి మహిమకరముగా జీవించడానికి నీ కృపా సన్నిధి, తోడు, ఆదరణ అనుగ్రహించి బలపరిచి మేలు చేసి మహిమ పొందమని యేసయ్య నామం బట్టి ప్రార్థించడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నన్ను నా ఇంటిని కాచినందుకు, నీదు మహాదయలో పెంచినందుకు, నన్ను నా ఇంటిని కాచినందుకు, నీదు మహాదయలో పెంచినందుకు చల చల వందనాలయా యేసయ్యా, చల చల వందనాలయా, చల చల వందనాలయా యేసయ్యా, చల చల వందనాలయా. అనుదిన ఆహారం మాకిచ్చినందుకు,
ఇచ్చినందుకు, కొదువలేమి లేకుండా చేసినందుకు చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా, చాలా చాలా వందనాలయ్యా, చాలా చాలా వందనాలయ్యా యేసయ్యా, చాలా చాలా వందనాలయ్యా.